హాయ్ ఎవ్రీవన్. సాధారణంగా మనం చాలామంది చూస్తూ ఉంటాం, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ అండ్ మెనీ అదర్ బిగ్ విగ్స్. సో యూనో వాట్ జనరలీ ఏమవుతుందంటే లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అయిపోయిందంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్. సో ఇఫ్ యూ ట్రై టు సీ దే మెనీ చిల్డ్రన్, చాలామంది పిల్లలకి బ్రెత్లెస్నెస్ కానీ, చాలామంది 30 to 45 ఏజ్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడం కానీ, చాలామందికి క్యాన్సర్ రావడం కానీ, ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి ఈ రోజుల్లో. సో వీళ్ళకి లైఫ్ సేవర్స్ ఆర్ ద డాక్టర్స్కి లైఫ్ సేవర్స్ మెడికల్ ఎక్విప్మెంట్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టూల్స్. సో ఈరోజు మనతో ఉన్నారు వన్ వెరీ స్పెషల్ గెస్ట్, డాక్టర్ రామ్ గారు, హూ ఈస్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ MedJacket, which has been operational since 20 years in Australia, and now is trying to expand its wings across a globe, especially in India. So hi Ram garu. Hello, how are you doing? Thanks, Anil. So sir, normally if you try to see, we have been hearing about MedJacket and about the medical equipments and all. So just wanted to know where you started this journey, where you have come from, basically from India. We want to understand your life story. MedJacket basically Australian company, India. It was started in Australia in 2014. Right? Basically it's a medical research company. Okay. మెడికల్ సాఫ్ట్వేర్ అండ్ దెన్ రీసెర్చ్ కంపెనీ 2014లో స్టార్ట్ చేసిన 2016 దాకా ది ఫోకస్ వాజ్ నాట్ ఆన్ మెడికల్ ప్రొడక్ట్స్. ఫర్ ద 2 years ద ఫోకస్ వాజ్ ఓన్లీ ఆన్ డెవలపింగ్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్. లైక్ మీకు ఏదైనా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ తయారు చేయాలి, బ్యాలెన్స్ షీట్స్ తయారు చేయాలి, రిపోర్ట్స్ తయారు చేయాలి, దానికి అనుగుణంగా తయారు చేసే సాఫ్ట్వేర్స్ కింద చేసాం. ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ హ్యావ్ బీన్ ఇన్ ఆస్ట్రేలియా ఒక 30 సంవత్సరాలు అయింది ఆస్ట్రేలియాలో. అయితే 2016లో వెన్ ఐ కేమ్ టు ఇండియా, ఐ టుక్ మై మదర్ టు హాస్పిటల్. మా అమ్మకి ఏంటంటే హైపోగ్లైసిమియా వచ్చింది. హైపోగ్లైసిమియా అంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం. బ్లడ్ షుగర్ లెవెల్ పడిపోవడం అనేది పెరిగితే పర్లే, అది ఏదో కనుక టైం ఇస్తుంది. పడిపోతూ ఉంటే మాత్రం టైం ఇది. ఇట్ ఈస్ మోర్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ దట్ వీ నీడ్ టు అటెండ్ వెరీ క్విక్లీ. అయితే నేనేమో హాస్పిటల్కి ఫోన్ చేశాను. హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ పంపించారు. అంబులెన్స్లో ఏమి లేదు ఎక్విప్మెంట్, స్ట్రెచ్చర్ ఉంది, యాజ్ అంబులెన్స్ డ్రైవర్ ఉన్నాడు. సో ఇన్ ఆర్డర్ టు పుట్ మై మదర్ ఇన్ ద అంబులెన్స్, ఆ డ్రైవరును నేను కలిసి స్ట్రెచ్చర్ మీద తీసుకొని లోడ్ పెట్టాం అంతే. సో వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. దెన్ వాట్ ఐ డిడ్ ఈజ్, ఓకే నాకు హైపోగ్లైసిమియా తెలుసు కనుక బేసిక్స్, కొంచెం చక్కెర నీళ్ళు అవన్నీ ఇచ్చి కొంచెం రివ్యాబ్ అవుతున్న తరుణంలో హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత దెన్ హాస్పిటల్లో కూడా దేర్ ఈజ్ నో ప్రోటోకాల్ ఫర్ అటెండింగ్ ఏ ఎమర్జెన్సీ పేషెంట్ హియర్. అంటే ప్రోటోకాల్ అంటే ఏంటంటే మీరు ఒక్కొక్క దీనికి ఒక్కొక్క, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి కమ్స్ విత్ హార్ట్ అటాక్, వాళ్ళకి ఒక సెపరేట్ ప్రోటోకాల్ ఉంటుంది. సంబడి కమ్స్ విత్ హైపోగ్లైసిమియా, వాళ్ళకి సెపరేట్ ప్రోటోకాల్ ఉంటుంది. షాక్ మీద వచ్చారు వాళ్ళకి వేరే ప్రోటోకాల్ ఉంటుంది. దీస్ ఆర్ వాళ్ళు మెడిసిన్ చదువుకున్నప్పుడు వాళ్ళకి మామూలుగా ఐసీయూ ప్రోటోకాల్స్ ఎలా చేయాలి అని చెప్తారు. ఎందుకంటే ఈఆర్ ఇస్ బేసికలీ లైక్ అన్ ఐసీయూ. రైట్. అక్కడ అవి లేవు. దెన్ ఏదైనా కానీ ఎస్కలేషన్స్లో అంటే ఏంటంటే ఐ ఫీల్ దట్ మై మదర్ ఈస్ నాట్ ప్రాపర్లీ ట్రీటెడ్ అనుకున్నా అనుకోండి. ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏం ట్రీట్మెంట్ అసలు వాళ్ళకి ఏదైనా కానీ ఎక్స్ట్రా హెల్ప్ ఫ్రమ్ ఆస్ట్రేలియా నుంచైనా, అమెరికా నుంచైనా, ఎక్కడి నుంచైనా కానీ ఇప్పిద్దామన్నా కూడా దేర్ ఈస్ నో వే దట్ వీ కెన్ జస్ట్ ఆస్క్ సంబడి టు సూపర్వైజ్. ఎందుకు, ఆవిడ బీపీ ఎంత, ఆవిడ ఇప్పుడు బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, ఆవిడ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంది, ఆ తర్వాత ఇవి ప్రతి ఇండివిజువల్గా అడుగుతూ ఉంటే ద కౌస్ విల్ కమ్ హోమ్. అర్థమైందా? సో ఐ ఫౌండ్ దట్ దేర్ ఈజ్ ఎ మెథడాలజీ బై విచ్ ఎ పేషెంట్ దేర్ on the bed, the bedside monitors, bedside systems and everything should be visible to any third party who is a care provider in a fraction of a second. Okay. That was lacking there. So aa dishaga product develop cheddam anna concept lo MedJacket start chesam. అది అంటే మెడికల్ దీన్ని స్టార్ట్ చేస్తాం. సో బేసికలీ ఏంటంటే మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. సో ఇట్ హాస్ స్టార్టెడ్ ఇన్ ఆస్ట్రేలియా. సో నార్మల్గా ఈ ప్రోడక్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది సార్? ప్రోడక్ట్ చేయడానికి ఒక 7-8 సంవత్సరాలు పట్టింది. లాంగ్ టైం, వెరీ లాంగ్ టైం. సో అది ప్రోడక్ట్ క్రియేట్ చేయడం ఒక వంతు, దాన్ని మార్కెట్ని తీసుకెళ్ళడం ఒక వంతు. So what is your vision towards this product? What exactly you want to give that message to the public? Any invention or any research and development outcome, అది జనాలందరికీ ఎకనామికల్ కాస్ట్లో దొరకాలి. అది నా యొక్క ఉద్దేశం. ఏంటి,
ఇప్పుడు సాఫ్ట్వేర్స్ మామూలుగా మెడికల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయనుకోండి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నా. చిన్న చితక సాఫ్ట్వేర్లు ఉంటాయి, వాటిల్లో ఏంటంటే పేషెంట్ రిజిస్ట్రేషన్ అనో ప్యాథాలజీ రేడియాలజీ ఏదో 2-3 క్లబ్ చేసుకొని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అలాంటి సాఫ్ట్వేర్ ఎందుకంటే దెర్ ఈస్ నో క్లినికల్ ఇన్ ఇట్. డాక్టర్కి సంబంధించింది ఏముండదు అందులో. ఆర్ డిఫరెన్షియల్ అనాలిసిస్ చేయడానికి హెల్ప్ టూల్స్ అలాంటివి ఏమి ఉండవు. అది దట్ ఇస్ ఏ బేస్ లెవెల్ అప్లికేషన్స్. వాళ్ళ గురించి నేనేం కమెంట్ చేయట్లేదు. ఇలాంటి ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఇట్ విల్ కాస్ట్ లాట్ ఆఫ్ మనీ. సో దే సెల్ ఇట్ ఎట్ వెరీ హయ్యర్ ప్రైస్. లేకపోతే ఎలా రికవర్ చేస్తారు? బట్ I think that I don't want to do that kind of a things. We wanted to give it to the community at a very competitive prices. And స్టేట్ అంటే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ కానీ మమ్మల్ని పిలిచి గవర్నమెంట్ అంతా ఇక్కడ స్టేట్ అంతా మీరు ఎన్రోల్ ఓవర్ చేయండి అన్నారనుకోండి, దాన్ని కూడా నేను చేసి పెడతాను, నాకు ఇదేం ప్రాబ్లం లేదు. సో ఏంటంటే బేసిక్గా బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్ వాట్ యూ డూయింగ్. సో గవర్నమెంట్ కూడా సర్టన్ ఫండ్స్ దీనికి ఎలికేట్ చేస్తారు. సో డిడ్ యూ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ దే try to help you out in this, because it's something like social welfare, you're trying to do something good for the public. So our perspective lo emaina positive జరిగిందా? లేదండి, మేము వన్ థింగ్ ఈజ్ అ ఫ్యాక్ట్, ఈ గవర్నమెంట్ నాకు మాత్రం ఏమీ సపోర్ట్ చేయలేదు. ఇక్కడ నేను వెళ్ళాను, కలిశాను. మీరు అడిగారు ఇందాక ఎన్ని సంవత్సరాలు పట్టింది అని. 7 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు నేను లైట్ అంటే ఎలా ఉంటుందో కూడా చూడలే. ఒకే క్లోజ్డ్ రూమ్లో 100 మందిని ఆన్లైన్లో కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకుంటూ హార్డ్వేర్ని డెవలప్ చేసుకుంటూ డిజైన్స్ చూసుకుంటూ చేశా. ఆయన ఆ టైంలో మినిస్టర్ కింద ఉన్నాడు. నేను వెళ్తే 30 సెకండ్లలో మీ యొక్క డెవలప్మెంట్ని మీ ప్రోడక్ట్ గురించి చెప్పండి అన్నాడు. బాధ అనిపించింది. ఆ తర్వాత నేను ఐ జస్ట్ నాక్డ్ 1 or 2 doors హియర్ అండ్ దేర్. బట్ సార్ ఒకటి, ప్రోడక్ట్ యొక్క వాల్యూ మనుషుల్ని వాల్యూ చేసే వాళ్ళకి తెలుస్తుంది. Right. This is helping the public, grassroots public. Yes. Right. So అంత ఎక్కువ నేను ఇనిషియేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి నాకు ఏం రాలేదు. బట్ ఎస్, ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ దట్ నీడెడ్, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్, ఐ కెన్ గెట్ ఎనీథింగ్ సార్టెడ్ అవుట్ చేయగలుగుతాము. అండ్ ప్రోడక్ట్ ఈజ్ స్కేలబుల్ టు ద హోల్ స్టేట్, వీ కెన్ డూ దట్ వన్. ఓకే. సో జనరల్గా చూసుకుంటే బికాస్ హ్యాస్ యూ సెడ్ దట్ యూ హ్యావ్ సర్టన్ విజన్ ఫర్ ద పబ్లిక్. సో ఇన్ జనరల్గా చూసుకుంటే మీరు చెప్పినట్టు దే మెనీ ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టూల్స్ కానీ నార్మల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో నార్మల్గా ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి ప్రోడక్ట్ వాల్యూ తెలీదు, ఏది డిఫరెన్షియేట్ చాలా కష్టం. సో ఐ జస్ట్ వాంట్ టు నో, నాట్ జస్ట్ మీ బట్ ద హోల్ వ్యూవర్స్, దట్ what is so special about this product that people have to go for this? So what is so special and valuable thing of this product? See, మనం తయారు చేసిన ప్రోడక్ట్ కానీ, మనం ఎక్కడైనా ఉపయోగించమని చెప్పే ప్రోడక్ట్ కానీ గవర్నమెంట్కి ఉపయోగపడాలి. రైట్. తర్వాత ఉపయోగిస్తున్న వాడికి ఉపయోగపడాలి. అంటే హాస్పిటల్లో కానీ, లేకపోతే ప్యాథాలజీ సెంటర్స్ కానీ, రేడియాలజీ సెంటర్స్ కానీ. తర్వాత ఉపయోగించిన వాడు అంటే ఎవరు, పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడాలి. గవర్నమెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అని మీరు అనొచ్చు. వాళ్ళు వాడకపోయినా, ఇప్పుడు ఒక మీకు ఎగ్జాంపుల్ ఆఫ్ ఇది చెప్తాను, ఇది ఆరోగ్యశ్రీ ప్రోడక్ట్స్ నియర్లీ 800 కోట్ల రూపాయల దాకా ప్రతి సంవత్సరం ఇస్తారు. ఓన్లీ తెలంగాణలో, ఆంధ్రాలో కూడా నియర్లీ అరౌండ్ 700-800 crores ఇస్తారు. మీరు ఆ యొక్క స్టాటిస్టిక్స్ ఆఫ్ ద పేషెంట్స్ చూడండి, ఎవరికి వాడుతున్నారు అన్నది. వీళ్ళందరూ ఎవరంటే దోస్ పీపుల్ హూ హ్యావ్ గాట్ దేర్ డిసీజెస్ విచ్ ఆర్ కంప్లీట్లీ gone to the stage where they'll have to perform a surgery or perform some operations on them. Right. ఓకే అండి. అంటే ఏమిటి, ఎర్లీ డిటెక్షన్ లేకపోవడం వలన మీకు లాస్ట్లో కలిగే అనర్థానికి ఆరోగ్యశ్రీ మీకు పే చేస్తుంది. రైట్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇఫ్ ఎర్లీ డిటెక్షన్ అంటే ఎందుకు లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, రైట్. ఎంతమంది చిల్డ్రన్ ఆర్ టైప్ 1 డయాబెటిక్. రైట్. ఆడుతూ పడిపోయిందండి అంటాడు, కానీ అరే ఆ అమ్మాయికి అంత వీక్గా ఉందే, లేకపోతే ఎందుకు ఇందాక బంగారంలా నడిచింది. టైప్ 1 డయాబెటీస్ అన్నది కాన్సెప్ట్ సాధారణంగా ఉండదు. రైట్. తర్వాత
20వ సంవత్సరం రాగానే మనకి బికాస్ ఆఫ్ ది కార్బ్స్ దట్ యూ గైస్ ఈట్, కార్బోహైడ్రేట్ ఎక్కడ ఏది చేసినా కానీ మీరు చూడండి, పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, రైట్, కార్బ్స్, రైట్, ఆ తర్వాత ఏమో లంచ్ ఫుల్ రైస్, కార్బ్స్, రైట్, డిన్నర్ కార్బ్స్, రైట్. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుందంటే దట్ హ్యాస్ గాట్ ఎ లాట్ ఆఫ్ గ్లూకోజ్ జనరేషన్. దానివల్ల ఏంటవుతుందంటే మనకి ఎర్లీ స్టేజెస్లో మీకు డయాబెటీస్ అవన్నీ వస్తాయి, రైట్. హైపర్ టెన్షన్ కూడా వస్తుంది. మీకు చూడండి మన ఇండియన్ దీన్ని స్టాటిస్టిక్స్ కానీ మీరు తీసుకుంటే వాడికి 20 నుంచి 30 సంవత్సరాల లోపల ఇన్నోవేటబుల్ ఈ విల్ హ్యావ్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్. అండ్ ఆల్సో ఇండియా ఏంటంటే డయాబెటిక్ కంట్రీ అని కూడా చెప్తారు చాలా మంది. అంటే యూఎస్ కూడా ఉందిలేండి డయాబెటిక్ కంట్రీ అని. వేరెవర్ దేర్ ఇస్ ఒబిసిటీ, వేరెవర్ దేర్ ఇస్ ఇండిస్క్రిమినేట్ ఈటింగ్, and when there is no discipline with regard to taking of the food, diabetes and hypertension comes. ఇక్కడ ఏంటంటే మనకి చిన్నపిల్లలు అంటే ముద్దు కనుక వాళ్ళకి పెడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, వాళ్ళు దే బికమ్ ఒబీస్, బట్ దట్ ఈస్ సెకండరీ. ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ మీకు ఫ్యామిలీలో పడుతుంది ఇనీషియల్గా. ది అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ విల్ గివ్ ఇంపాక్ట్ ఆన్ ఆరోగ్యశ్రీ వస్తుంది, రైట్. సో ఎర్లీ డిటెక్షన్ త్రూ క్యాంప్స్ కానీ, ఎర్లీ డిటెక్షన్ త్రూ ఇప్పుడు దేర్ షుడ్ బి ఎ పాలసీ వేర్ ఎవ్రీ హౌస్, వాట్ షుడ్ ఐ సే ఈస్ ద కాలేజెస్ ఆర్ ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ ప్లేసెస్ లైక్ మీ దగ్గర 100 కన్నా ఎక్కువ మంది ఉన్నారు, యూ కండక్ట్ ఏ ఇయర్లీ 2 or 3 times medical checkup. Then they will get to know. 80% of the people who work in software and then hardware, where both husband and wife are having the same software jobs, have seen to a large extent that their children have got psychological issues. Right? So దీనికి ఎన్నిటికీ కారణం ఏంటి అంటే early detection is the most important thing. Early detections ki enti, we should try to have the methodology by which we should be able to know that whether we have got that kind of a disease or not. ఇప్పుడు చాలా చోట్ల మెడ్ జాకెట్ వాళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేశారు, రైట్. Many of the hospitals have asked us to conduct the camps. Many times we found that there are people with hypertension and diabetes. వాళ్ళకి చాలా ఉంది అని కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, by the time they get to know that it is, the problem becomes more complex and complicated because these two are silent killers. Right. So sir, if we try to see, మనము మీరు ఈ మెడ్ జాకెట్ అనే ప్రోడక్ట్ క్రియేట్ చేస్తారు. సో కొంచెం టెక్నికల్గా జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఏంటంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ దాన్ని కొంచెం ఇంకా ఎలాబరేట్ చేస్తే మా వ్యూవర్స్కి కొంచెం ఐడియా వస్తుంది. సో జస్ట్ వాంట్ టు నో అబౌట్ దట్. మెడికల్ సాఫ్ట్వేర్స్ అనేవి ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాయి, రైట్. కానీ 30 సంవత్సరాలు పీపుల్ ఓన్లీ హ్యావ్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ నాన్ క్లినికల్ సబ్జెక్ట్. నాన్ క్లినికల్ అంటే ఏంటంటే మీకు ఎంతమంది పేషెంట్స్ వచ్చారు, రైట్, ఎంతమంది పేషెంట్లు మన దగ్గర జాయిన్ అయ్యారు, ఎంతమంది పేషెంట్లు అవుట్ పేషెంట్స్ కింద ఉన్నారు, ఎంతమంది పేషెంట్లు డబ్బులు కట్టారు, ఎంతమంది పేషెంట్కి ఎన్ని ల్యాబ్ టెస్ట్లు అయ్యాయి, దాని డబ్బులు ఎంత వచ్చాయి, ఎన్ని రేడియాలజీ డబ్బులు ఎన్ని వచ్చాయి, ఒక డాక్టర్ ఎంతమంది పేషెంట్ అని చూశాడు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనీ రివాల్వింగ్ అరౌండ్ ది ఎఫిషియన్సీస్ ఆఫ్ ది పీపుల్, అంతే, రైట్, నథింగ్ మోర్ దెన్ దట్. కానీ ఇందులో నేను ఒక డాక్టర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సీయింగ్ యూ 3rd time, 3 సార్లు మీరు రాగానే ఫస్ట్ బయట మీకు ఫిజియోలాజికల్ పారామీటర్స్ అన్ని చెక్ చేస్తారు, రైట్, అవునా, మీ యొక్క డయాబెటీస్ ఎంత ఉంది, హైపర్ టెన్షన్ ఎంత ఉంది, తర్వాత ఏమో అదే హైపర్ టెన్షన్ బీపీ, ఆ తర్వాత ఏమో మీకు మీ వెయిట్ ఏంటి, హైట్ ఏంటి, అంటే టు నో ద బాడీ మాస్ అనమాట అది, అండ్ SpO2 ఎంత ఉంది, బికాస్ SpO2 హ్యాస్ బికమ్ ఏ మ్యాండేటరీ థింగ్ ఆఫ్టర్ కోవిడ్. ఆక్సిజన్ సాచురేషన్ అంటారు దాన్ని, ఫ్రాక్షనల్ ఆక్సిజన్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బాడీ is the figure that is on the display, right? Okay, right. ఇవన్నీ వాళ్ళు చేసిన తర్వాత మీరు నా దగ్గర పంపించారు డాక్టర్ కనుక. మీరు 4వ వచ్చారు, ఫస్ట్ టైం దేని గురించి వచ్చారు, సెకండ్ టైం దేని గురించి వచ్చారు, ఆ ఫస్ట్ టైం ఫిజియోలాజికల్ పారామీటర్స్ ఏంటి, సెకండ్ టైం పారామీటర్స్ ఏంటి, థర్డ్ టైం పారామీటర్స్ ఏంటి. ఫస్ట్ టైం నేను ఏదో మీకు టెస్టులు రాసే ఉంటానుగా, మందులు రాసే ఉంటానుగా, దానికి హిస్టరీ లేనప్పుడు నేను హౌ కెన్ ఐ టేక్ దిస్ కన్సల్టేషన్ అహెడ్.
When you are meeting the same person fourth time, there is a responsibility on my part. Basic responsibility to keep a record of your traffic. హిస్టరీ లేనప్పుడు డాక్టర్ హౌ కెన్ డిసైడ్? అవునా కదండి? రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఏ డాక్టర్. అది బేసిక్ థింగ్స్. అది కాకుండా ఏంటి, మీరు హీ వాజ్ అన్ ఇన్పేషెంట్ అయినప్పుడు ఆ ఇన్పేషెంట్ గురించి వాట్ కైండ్ ఆఫ్ ఎ మెడికేషన్స్ దట్ యూ హ్యావ్ గివెన్, ఆ ఇన్పేషెంట్ ఉన్నప్పుడు డాక్టర్ నోట్స్ ఏంటి, నర్సుల నోట్స్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఎ టెస్ట్ దట్ యూ హ్యావ్ డన్, వాట్ వర్ యువర్ ఫైండింగ్స్, వాట్ వాస్ ద డిశ్చార్జ్ నోట్, అండ్ వాట్ డిడ్ యూ అడ్వైజ్ డ్యూరింగ్ ద డిశ్చార్జ్ నోట్, వెదర్ హీస్ కంప్లైడ్ ఆర్ నాట్. రైట్. ఇప్పుడు నన్ను చూశారు మీరు, మీ డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల తర్వాత రమ్మన్నా వచ్చారు, మీ యొక్క డిశ్చార్జ్ నోట్ మీరు తీసుకొచ్చారంటే డిశ్చార్జ్ నోట్ పోయింది డాక్టర్ గారు అన్నారు, తప్పలేదుగా. రైట్. అవును. ఓకే, ఎనీబడి కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ మిస్టేక్. తప్పలేదు అందులో, డిశ్చార్జ్ నోట్ పోగొట్టుకోవడంలో. రైట్. అలాంటప్పుడు నా దగ్గర వాట్ కైండ్ ఆఫ్ ఎ బ్యాకప్ ఐ హ్యావ్ గాట్. రైట్. సో there is the medical records are accessible like that. Right. Now నేనేమో I'm a local nurse in primary health center and you are a doctor who is there here. Primary health center లో డాక్టర్ రాలా. ఓకే. రారు అసలు రారు. రైట్. అంటే ఇట్స్ నాట్ ఎ నెగిటివ్ కమెంట్ ఐఎమ్ మేకింగ్. పాపం ఆయన కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంటాయి కదా, రియల్ ఫ్యాక్ట్. వాళ్ళకి ప్రైవేట్ ప్రాక్టీస్లు ఉంటాయి, పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, చూసుకోవాలి కదా. చాలా రైట్, దట్ ఈస్ నాట్. అప్పుడు షీల్ సీ ఓకే డాక్టర్ కెన్ యూ హెల్ప్ మీ. ఓకే, నా దగ్గర పేషెంట్ కూర్చుని ఉన్నాడండి, పేషెంట్ ఏమో బీపీ చెక్ చేశా. రైట్, బీపీ ఈజ్ రైట్, దిస్ ఫిగర్స్ అని చదివిన తర్వాత మెడికేషన్స్ ఏమని చెప్పండి, యూ డిడ్ దట్ మెడికేషన్స్ దేర్. రైట్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ ప్రాపర్ system in place, right? Okay. What happens is you have got something like this. Yeah. There. Patient రాగానే వాళ్ళకి అక్కడున్న ఆయమ్మ కూడా దే కెన్ జస్ట్ కనెక్ట్ ఆల్ ద డివైసెస్ అండ్ దెన్ దే కెన్ సే స్టార్ట్. అన్ని డేటా వచ్చింది, ఆ డేటా అందులో సింక్ అయింది. ఇప్పుడు ఆయమ్మ ఉంది, ఆయమ్మ నాకేమో బీపీ ఇంది ఇంత అని చెప్తే ఆయమ్మకి బీపీ తీయడం వచ్చో లేదో నాకు ఎలా తెలుస్తుంది? బట్ దిస్ ఈజ్ ఎ మెడికల్ డివైస్ విచ్ ఈస్ అప్రూవ్డ్ మెడికల్ డివైస్. సో ఇట్ ఈస్ వీ నో దట్ ద డేటా కమింగ్ దేర్ ఈస్ ఎంపిరికలీ రైట్ మెడికల్ ఇన్ఫర్మేషన్. సో యూ నో యప్ దిస్ ఈజ్ రైట్. ఓకే సార్, మెడ్ జాకెట్ గురించి మనం వీ హ్యావ్ డిస్కస్డ్ లాట్. సో నవ్ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ డాక్టర్స్, గవర్నమెంట్స్ కానీ ఒక కామన్ మ్యాన్ కానీ, హౌ ఇట్ ఈస్ యాడ్ వాల్యూ టు ద కామన్ మ్యాన్ in ways? We'll talk from the point of view of the government, Andy. Right. For example, if we implement this in the government, this will have a phenomenal impact on reduced Aarogyasri bills. First. Rendodi, the health level of the people will be enhanced because you initially identify what is the diseases that you have got. Right. For example, they carry our small devices, ఇంతే ఉంటాయి, చిన్నగా ఉంటాయి, ఇంత డివైస్లు ఇదే ఉంటుంది, బట్ ఇట్ పర్ఫార్మ్ ద సేమ్ ఫంక్షనాలిటీ. యూ మెషర్ దేర్ బీపీ, యూ మెషర్ దేర్ బ్లడ్ గ్లూకోజ్, యూ మెషర్ దేర్ హిమోగ్లోబిన్, యూ మెషర్ దేర్ వాట్ షుడ్ ఐ సే SpO2, ఫ్రాక్షనల్ ఆక్సిజన్, యూ మెషర్ దేర్ హైట్ అండ్ వైట్ టు నో ద బాడీ మాస్. రైట్. ఇవి బేసిక్ పారామీటర్స్లోనే మనకి 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అంటే ఇనిషియేటింగ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అయిపోతాయి కనుక రైట్ వీ కెన్ కరెక్ట్ దెమ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్. రోజు 2 కిలోమీటర్లు నడవు, ఆర్ లేకపోతే ఈ యొక్క రైస్ తినడం మానేసేసి రాత్రి పుల్కాలు తిను, 6 గంటల తర్వాత ఏం తినకు, ఇలా బేసిక్ స్మాల్ చేంజెస్ లైక్ దిస్ విల్ కంప్లీట్లీ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇనీషియల్ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఇఫ్ దే ఆర్, ఇప్పుడు చాలామంది ఆశా వర్కర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఏదో జాబ్ ఉన్నట్టుగా ఉంటుంది. దే కెన్ జస్ట్ గెట్ ఎవ్రీబడి టెస్టెడ్ అట్లీస్ట్ వన్స్ ఏ క్వార్టర్. ఓకే. అయ్యా, చాలామంది రిమోట్ విలేజెస్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఆ ప్రొడక్ట్స్ రాక, ఒక ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక కామన్ మ్యాన్ ఇంట్లో ఒక ఇష్యూ ఉంది, కాల్ చేశారు, అటువంటి సిచ్యువేషన్లో మెడ్ జాకెట్ ఎట్లా కామన్ మ్యాన్కి హెల్ప్ చేయగలుగుతుంది అని నా క్వశ్చన్. మీ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది మధ్యలో జంపింది కనుక నేను చెప్తాను. ఓకే ఫైన్, ప్లీజ్. ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ రిలేటింగ్ టు ది గవర్నమెంట్ నా. రైట్. ఇప్పుడు గవర్నమెంట్లో సాధారణంగా
ప్రైమరీ సెంటర్స్ ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి. సబ్ సెంటర్స్ ఎలా ఉంటుందంటే చాలా నూక్ అండ్ కార్నర్ విలేజ్లో ఉంటుంది. అక్కడ డాక్టర్ ఉండడు, నర్సు కూడా ఉండదు, ఆయమ్మ ఉంటుంది. ఓకే, నర్సమ్మ అప్పుడప్పుడు వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ది గాట్ డివైసెస్ లైక్ దిస్, ఏ నర్స్ కెన్ కనెక్ట్ ఎవ్రీథింగ్. అందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. కనెక్ట్ చేసిన తర్వాత దిస్ విల్ ట్రాన్స్మిట్ ద డేటా టు ది ప్రైమరీ సెంటర్ ఆర్ టు ది డిస్ట్రిక్ట్ హెడ్ సెంటర్. ఓకే, వేర్ దేర్ ఆర్ వాట్ షుడ్ ఐ సే డాక్టర్స్ సిట్టింగ్ దేర్. ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి ఇక్కడ. మెడికల్ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి దేంటి ఆర్ హౌస్ సర్జన్ చేస్తున్న వాళ్ళకి యూ హ్యావ్ టు మేక్ ఇట్ మ్యాండేటరీ టు హ్యావ్ 1 day ఆఫ్ టెలి హెల్త్ సర్వీస్ టు ది గవర్నమెంట్. అలాంటప్పుడు ఏంటి, ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ అట్లీస్ట్ దీస్ డాక్టర్స్ కెన్ హెల్ప్ దెమ్ ఇఫ్ నీడ్ బి ఎస్కలేషన్. మెడికల్ కాలేజెస్లో ఎంత ద ఆక్యుపెన్సీ ఆఫ్ దీస్ డాక్టర్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈజ్ నాట్ ఈవెన్ 30%. వాళ్ళని దీనికి యూజ్ చేయమని చెప్పండి. See, if this is going to have a lot of impact on the private hospitals. ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క ఇన్కమ్ చాలా పడిపోతుంది ఇలాంటివి గవర్నమెంట్లో కానీ చేస్తే. దానికి నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దోస్ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్స్, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. బట్ చిత్తశుద్ధితో కానీ చేయాలనుకుంటే మాత్రం దీనివల్ల పీపుల్ ఇన్ ద రిమోట్ ఏరియాస్ విల్ బీ ఏబుల్ టు సేవ్ దేర్ లైఫ్స్, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది డిసీజెస్. తర్వాత అక్కడ వాళ్ళకి ఆర్ఎన్ ఉన్నారు, రిజిస్టర్డ్ నర్సెస్ ఉన్నారు, కమ్యూనిటీ పారామెడిక్స్ ఉన్నారు, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరైనా కానీ ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఈ మెడ్ జాకెట్ అప్లికేషన్స్ ఇవన్నీ బాగా నేర్పించారనుకోండి, వాళ్ళ లోకల్ విలేజ్లోనే ఆర్ లోకల్ ఏరియాస్లోనే దే కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ యాజ్ కేర్ ప్రొవైడర్స్ అండ్ ట్రాన్స్మిట్ ద డేటా యాజ్ దే బీ యాజ్ ఏ ఇంటర్మీడియరీ బిట్వీన్ ద పేషెంట్ అండ్ దెన్ ద డాక్టర్. మీరేం చెప్తున్నారంటే ఒకవేళ ఇఫ్ సమ్మన్ చాలామంది ఏంటంటే నర్సులు కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్స్ చేయగానే సిటీకి వెళ్ళిపోతారు. సో నార్మల్లీ ఈ మెడ్ జాకెట్ త్రూ వాళ్ళకి ఒక రిమోట్ ఏరియాస్లో జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఒక అవకాశాలు కూడా వస్తాయని 100% వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి 15,000 20,000 పనిచేస్తూ ఉంటారు. అండ్ ఊరికి దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి 10,000-15,000 ఆల్రెడీ ఇక్కడ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అవునా అండి? ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి చాలా కష్టం. ఆ తర్వాత ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. ఓకే, అవన్నీ లేకుండా అట్లీస్ట్ నాట్ లెస్ దెన్ 25,000 to 30,000 పీపుల్ who are there in these villages can be given a full-time employment with a decent earning income. Okay, and they wear white coats and then they serve the community as care providers. ఆడవాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మన గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి who are hailing from economically backward classes, all right, and financially backward circumstances. అలాంటి వాళ్ళని కానీ మనం తీసుకొచ్చి ఈ యొక్క వీటికి అర్హుల్ని కానీ చేస్తే దే విల్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్ ఎ లాట్ టు ద సొసైటీ అండి, అండ్ దే విల్ కాంట్రిబ్యూట్ ఎ లాట్ టు దేర్ ఫ్యామిలీస్. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకే వడ్డిస్తే వాళ్ళు తింటాడు, కానీ అవసరం లేని వాడికి వడ్డిస్తే ఏం తింటారండి? సో ఐ వాంట్ టు టెల్ ద వ్యూవర్స్ దట్ దిస్ ఈస్ సంథింగ్ రియలీ వెరీ innovative thing what sir is trying to do. So I hope that everyone tries to understand what his product is trying to do. So one more thing sir, ఇక్కడ ఏంటంటే వైట్ కోట్ రెవల్యూషన్ గురించి చాలా విన్నాను నేను. వాట్ ఈస్ దిస్ వైట్ కోట్ రెవల్యూషన్? అంటే వైట్ కోట్ రెవల్యూషన్ అంటే బేసికలీ దిస్ ఈస్ ద వర్డ్ దట్ ఐ యూస్డ్ అరౌండ్ 7 years ago, వేర్ ఐ వాంటెడ్ టు గివ్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్లో తీసుకొచ్చిన వర్డ్ వైట్ కోట్ రెవల్యూషన్ అండి. అంటే ఎర్లీగా మీరు చెప్పినట్టు అది. ఓకే, ఇందులో ఏంటంటే చదువుకున్న ఆడపిల్లలు వాళ్ళ యొక్క గ్రామాల్లోనే ఉండి కేర్ ప్రొవైడర్స్ కింద, బికాస్ దే నీడ్ టు హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎ నాలెడ్జ్ ఆన్ ద ప్రోడక్ట్స్. రైట్. ఓకే, దానికి మెడ్ జాకెట్ హ్యాస్ గాట్ ఎ ట్రెమెండస్ టూల్స్, లెర్నింగ్ టూల్స్. మా దగ్గరే ఓన్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో విచ్ సారీ టు కట్ యూ, బట్ అంటే మీరు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఒక టైప్లో ట్రైనింగ్ కూడా మీరు ఇచ్చే పాసిబిలిటీ ఉంది? 100% ఇస్తారండి. ఓకే, దట్స్ రియల్లీ గుడ్. ఓకే, ఆ ట్రైనింగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు దే విల్ కమ్ టు స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ RN రిజిస్టర్డ్ నర్స్ ఉన్నారండి, రిజిస్టర్డ్ నర్స్కి ఏమో నేను 12 DCG ఇచ్చేసాను. అన్లెస్ ఐ టీచ్ హర్ హౌ టు
attach the leads to the patient, and how to connect the device to a computer, Right. and then see whether the graphs being generated are coming properly or not. And she does not need to know how to read the ECG thoroughly, but she should see, అరే దిస్ ఈస్ బాగాలేదే, సరిగ్గా లేదు, ఈజ్ ద లీడ్ ప్రాబ్లమ్ ఆర్ ఈజ్ ఇట్ రియలీ ద ప్రాబ్లమ్ విత్ రిగార్డ్ ద పేషెంట్. Right. ఓకే, బికాస్ గవర్నమెంట్లో ఎక్కడైనా కానీ పడడానికి ఛాన్స్ ఉంది డివైస్ కింద. Okay. So those kind of things, and then when this is generated, how to send it to the doctor, how to follow up with the doctor, because ECG generally will tell you a little bit of a problem, and afterwards you can just escalate it to a 2D echo. Right. Or trope scenarios, whatever it is, అది ఈ యొక్క ట్రైనింగ్ అన్నది, this is not rocket science. So we'll just train them in another 1-2 months, and then they can use that, and with that there is a confidence on the part of the doctor to rely on the reports that the concerned nurse or care provider is generating. Sir, we know that చాలా మంది స్మార్ట్ వాచెస్ they're using it. సో ఈ డివైస్కి మనకి వాచెస్ కనెక్ట్ చేసే ఏమైనా పాసిబిలిటీ ఉందా? సో ఐ మీన్ ఆ కనెక్టివిటీ కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఈ రోజుల్లో మొబైల్స్, స్మార్ట్ వాచెస్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఇట్స్ వెరీ టెక్నికలీ ఈజీ అయిపోతుంది కాబట్టి అట్లా ఏమైనా పాసిబిలిటీ ఉందా? కాదు, I'll answer your question in a see, there are devices, Right. there are medical devices, Right. right? ఇప్పుడు మన విన్స్టన్ చర్చిల్ గారి యొక్క స్టేట్మెంట్ ఒకటి ఉంది, there are lies, there are bloody lies, and there are statistics అని. Right. Okay. True, yeah. So I'll come back again to our topic now. Yes. Sorry to have jumped out, but this is Yeah. ఇప్పుడు ఒక వాచ్లో ఈసీజీ కనపడుతూ ఉంటుంది, Right. అదే వాచ్లో మన బీపీ కూడా చెప్పేస్తూ ఉంటుంది, చెప్పేస్తుంటుంది. అదే వాచ్లో మన టెంపరేచర్ చెప్తుంది, Yes. అదే వాచ్లో చెప్పేస్తుంటుంది. బట్ ఇఫ్ యూ సే, సార్ నేను వాచ్ పెట్టాను డాక్టర్ గారు, మా అమ్మకేమో 180 ఎంత ఉందండి బీపీ అంటే, డాక్టర్స్ రెస్పాన్స్ వుడ్ బి వాట్? హీ వుడ్ సే ప్లీజ్ గో టు ద నియరెస్ట్ వాట్ షుడ్ ఐ సే సెంటర్, గెట్ యువర్ బీపీ Checked. ప్రాపర్లీ చెక్డ్. ఎందుకు? Because that is not a medical grade equipment. True. Okay. Okay. If you go to any hospitals or any clinic, they tell to go to diagnostic center. So similar. అది బేసిక్గా బీపీ, ఆ తర్వాతనేమో ఈసీజీ ఉంది. ఈసీజీ దెర్ ఆర్ డిఫరెంట్ ఈసీజీస్, 3 లీడ్ ఈసీజీ అని ఉంటుంది, 5 లీడ్ ఈసీజీ ఉంటుంది, yes. 12 లీడ్ ఈసీజీ ఉంటుంది. Right. ఏ లీడ్ ఎక్కడ పెట్టాలి అనేది ఆ యొక్క ఈసీజీ ఛానల్స్ని బట్టి ఉంటుంది, అవునా? True. సో దిస్ ఈజ్ ఈ వాచ్ పెట్టేసుకుంటే నాకేమో ఈసీజీ వచ్చేసింది అన్నాం అనుకోండి, అంటే మేబీ సి ద టెక్నాలజీ వాట్ యూ హ్యావ్ యూస్డ్ ఇన్ జనరేటింగ్ ఎ గ్రాఫ్ విచ్ ఈస్ కంపారబుల్లీ వెరీ క్లోజ్. Yes. I appreciate the technology. But how accurate it is అనేది We cannot rely on that. Right. మీకు ఆల్రెడీ చెప్పా, Right. ప్రైమరీ సెంటర్ నుంచి డాక్టర్ కానీ సబ్ సెంటర్కి ఫోన్ చేసినప్పుడు ఆయమ్మ బీపీ చెక్ చేసి చెప్పింది అనుకోండి, హీ విల్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్, హీ విల్ సే ప్లీజ్ పుట్ ఇట్ టు ఏ డివైస్. వాళ్ళు ఇక్కడ వాడుతూ ఉంటారు, అవి కూడా ఏంటి డాక్టర్ శామ్ ఏదో ఉంటుంది దాని మీద, దే ఆర్ నాట్ మెడికల్ గ్రేడ్. Right. But you have to use something like med jackets, medical grade equipment. So ఆయమ్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈజ్ జీరో. ఇట్ ఈస్ ఓన్లీ లైక్ ఏదో బ్యాండ్ వచ్చినప్పుడు ఏదో బ్యాండేజ్ చుట్టినట్టే డివైస్లు అన్నీ చుట్టేస్తుంది. That's it. It will start to read the data. In order to give any medication based on the report that you have got, the device should be medical grade. Okay. Period. Okay. It has to be approved from a certain మెడికల్ గ్రేడ్ అంటే ఏంటి, 13485 is the standard, ISO standard, that is needed to be complied with. Right. And once that is there, that it means that product is medical grade. Right. Got it, sir. Okay. Yeah. So if you have got that kind of a certification, then your product is this thing. But as you said, it will, is it not having a, what should I say, the view of a graph? Yes. But how reliable is that? No, it is not. Okay, got it.
So I guess we have almost spoke about technical things and all. So now go something to personal about Okay. your life. Now this gets interesting because నేను చెప్పేది ఏంటంటే ఈ చాలామంది చాలా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, స్టార్టప్స్ చేస్తారు, బట్ యూనో దేర్ లాట్ ఆఫ్ హికప్స్ ఇన్ వన్ పర్సన్స్ లైఫ్. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ దేర్ విల్ బి ఎ పర్సన్. దే మైట్ బి యువర్ ఫ్యామిలీ, మదర్, a wife, might be any third person. So I just wanted to understand from where you got this energy and who is behind you for this the success of your whatever you have done till date. See, I'll speak about myself. I don't Yeah, speak about yeah. any generality. Yeah. I'm a successful finance consultant, but I Yeah. just took a U-turn straight and then went into arena which is not related to mine, just because I have a passion to give something to the community, Right. right? And at the financial cost of yours, right? So when you are draining all your resources, yes, you will have impact from your wife, okay? But in my case, my wife has been friendly. She has never been worried about the amount of the monies that we are losing, because product development ante it was like trial and error. Right. You make something and then you find out this is not what we want, move it off, this is not what we want. అది ట్రయల్ అండ్ ఎర్రర్ వేరు. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మీకు చెప్పాను 2017 మైక్రోసాఫ్ట్ సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఐఓటీ. అప్పటికి నియర్లీ ఎంత అరౌండ్ 1 million సంథింగ్ లైక్ దట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద సిస్టమ్స్ అరౌండ్ దట్. Okay. But we had to scrap that and then start with Linux again. So ఇలాంటి వాటిలలో you just keep burning your hands. Right. Point 1. Point 2 is that ఈ ప్రోడక్ట్ మెడికల్ ప్రోడక్ట్ కనుక దీనికి మనకి మెడికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడే వీల్ బి ఏబుల్ టు టాక్ టు ఎ డాక్టర్ ఆర్ విల్ బి ఏబుల్ టు కన్విన్స్ ఎనీవన్. అట్ దట్ టైమ్ ద ప్రాజెక్ట్ వాస్ పుట్ టు హార్వర్డ్. ఓకే, హార్వర్డ్లో ఏంటంటే ప్రతి సంవత్సరం దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్. ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆల్ ద న్యూ మెడికల్ ఇన్నోవేషన్స్ దే ఆర్ బ్రాట్ ఆన్ టేబుల్ అండ్ దెన్ సంబడి విల్ బి విన్నింగ్ దట్. Winning that, right. ఓకే, వందల వేల మంది వస్తారు. సో అవర్ ప్రోడక్ట్ స్ట్రేట్ అవే ఇట్ కేమ్ ఇన్ ద టాప్ 10. Okay. ఆ తర్వాతనేమో ఐ హ్యాడ్ టు కమ్ టు ఇండియా. ఫర్ సమ్ రీజన్ ఐ కుడ్ నాట్ గో టు యూఎస్, సో వీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు ద టాప్ 3. But no regrets for that. I'm not here to run a race. Right. Okay, I'm here to give my contribution to the community, to society at large. Right. Right. So ఏంటంటే ఈ యొక్క హెల్త్ ఆఫ్ ది డౌన్ ట్రాడన్ అది ఎన్హాన్స్ చేయడం, అది ఒక ఇట్ హ్యాస్ బికమ్ ఏ అబ్సెషన్ ఫర్ మీ. And when we came down to India, lack of support from any governments or anything like that, we did the projects in government hospitals and all. But ikkada entante andi, there is a lot of negativity in people with regard to any new adapting situations, right? Yes. ఏది ఎవరు నేర్చుకోరు. అరే నేను ఒక్కడిని ఒక్క అడుగేస్తే ఇది లక్షల మంది జీవితాలు బాగు చేస్తుంది. No. ఆ ఒక్క అడుగుడానికి నాకు బద్ధకం, నేను వేయను అంతే. వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పండి, మీరు వేరే వాళ్ళతో చేయించుకోండి. Right. రైట్ పర్సన్ ఇన్ రైట్ పొజిషన్ డస్ నాట్ టేక్ ఎ రైట్ డెసిషన్. Right? Correct. Would make a lot of impact on society as such. Right? Right. These projects, if it's properly implemented, the person who implements would be a god, and they would be there in the hearts of the people for the rest of their lives. Okay. So you can say that in general your life has been a lot of challenges and you have overcome that. And sir, where you have done your education? Ante proper ga Hyderabad lo చదివాను నేను ఇక్కడ. Hyderabad lo chadivaru. Then how you have traveled to Australia? Just a glimpse of that. హైదరాబాద్లో నేను ఇక్కడ చదువుకునేది గ్రాడ్యుయేషన్స్ అవన్నీ హైదరాబాద్లోనే అయ్యాయి. తర్వాతనేమో ఆస్ట్రేలియాలో వెళ్ళి, ఆస్ట్రేలియాలో ఐ వెంట్ ఫస్ట్ సిడ్నీ యూనివర్సిటీకి వెళ్ళా. తర్వాత స్పెషలైజేషన్ ఇన్ ట్యాక్స్ ఇన్ సిడ్నీ యూనివర్సిటీ చేశాను. అంటే ఇక్కడ డిగ్రీ చేసి వెళ్ళారా లేకుంటే? డిగ్రీ చేసి వెళ్ళారు. తర్వాతనేమో అక్కడ మొనాష్కి వెళ్ళాను. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్కి వెళ్ళాను. ఓకే. ఆ తర్వాత some of the research I did in conjunction with
Queensland University in New South Wales, and as well as Wuhan, Right. China. So COVID time law, all right. So and then because I'm a guy who believe in tenacity, who believe if I touch something, I'll have to achieve it. Okay. So I became a fellow of all the professional institutions in Australia. Okay. And then because of my passion to computers, I learned Microsoft System Engineering and then database administration. For developing these medical devices, I had to learn microelectronics and design of these PCBs and chip level programming, and then how to program the chips and all those things, and developed some products and then got the patent done for those kind of products. But tenacity has been testing my tenacity. Okay, that's Right. great. So now coming about, because we know about you, but we don't know about your family. So you survived with your wife, and how Yeah. many kids you have? Just want to. I have a wife and then my child. She is a grown-up kid, and then Yeah. she is studying in Australia. She is practicing in Australia. India lo medicine chestindi, and then Okay. she is living there in Australia. Okay. So I hope that you reach the kind of vision what you're looking for, sir. And I wish you all the best. It was really nice talking to you. I hope we'll meet for second on the interview once you go one step ahead.